హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బడ్జెట్ ప్లానింగ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఈ సంవత్సరం 2024 ఈ సంవత్సరం అయితే ఇంకా అయిపోతుంది. ఇంకా కొత్త సంవత్సరంలోకి 2025లోకి వెళ్ళిపోతున్నాము. ఆ సంవత్సరంలో కనుక మనము బడ్జెట్ ప్లాన్ చేసుకొని పొదుపు కనుక చేసుకున్నట్లయితే కనుక మనం ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. మనము ఈ సంవత్సరం చేసుకోకపోయినా ఇలాగ ఇంటి బడ్జెట్ అన్నది ఒక ప్లాన్ వేసుకొని దాని ప్రకారం మనం ఖర్చు పెడుతున్నా పెట్టకపోయినా ఈ వచ్చే సంవత్సరం నుంచి మాత్రం ఆ విధంగానే ఖర్చు పెడదాం. ఆ విధంగా ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనము సేవింగ్స్లో కొద్దిగా ఎక్కువగా పెట్టగలుగుతాము. దానికోసం అయితే మనము చదువుకోపోయినా ఇంటి బడ్జెట్ అనేది వేసుకోవడం అనేది పెద్ద కష్టమైన పని అయితే కాదు. మనకి రాకపోయినా సరే మన ఫోన్లో క్యాలిక్యులేటర్లు అవి యూజ్ చేసి మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేసుకోవాలి, ఎంత మనం అత్యవసరాల కోసం ఉంచుకోవాలి అన్నీ కూడా ఒక ప్లాన్ అయితే వేసుకోగలం. మనం ఈ ఫోన్లో ఉన్న క్యాలిక్యులేటర్ యూజ్ చేసినా కూడా మనం ఆ పని అయితే తేలిగ్గానే చేసుకోగలుగుతాము. ఒకవేళ మనం గనక సరిగ్గా బడ్జెట్ కనుక ప్లాన్ చేసుకోకపోతే కనుక మనం ఎన్ని వేలు సంపాదించినా కూడా మనము సేవింగ్స్ అయితే చేయలేము. సేవింగ్స్ చేయకపోతే ఏమైంది, మనం ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంటున్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ మనం సేవింగ్స్ చేసుకోకపోతే ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో అయితే మనం తప్పకుండా హ్యాపీగా అయితే ఉండము. అయితే ఈ సంవత్సరం వరకు కూడా మనం సేవింగ్స్ అన్నవి చేసుకున్నా లేకపోతే చాలా తక్కువగా చేసుకున్నా సరే ఈ ఇయర్ నుంచి కూడా మనం సేవింగ్స్ అనేవి మంచిగా చేసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకుందాము. మనము ప్రతి సంవత్సరం కూడా మన బాడీ వెయిటే కనుక చూసుకున్నట్లయితే మనం ప్రతి సంవత్సరం కూడా 1 కేజీయో లేకపోతే 2 కేజీలో అలా పెరుగుతూనే ఉంటాము. అది మనం వద్దు అనుకున్నా కూడా అది ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటాం. ఈసారి నుంచి మన బాడీ వెయిట్ ఎలా అయితే పెరుగుతున్నామో అలాగే మన వెయిట్ అంటే మన సంపదను కూడా మనం పెంచుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ సంవత్సరం మనం ఇంతతో ఉన్నాము, వచ్చే సంవత్సరం ఆఖరికి ఇంకా కొద్దిగా పెరిగి ఉండాలి. మన దగ్గర ఏదైతే డబ్బులు ఉన్నాయో లేదంటే సేవింగ్స్ అయితే ఉన్నాయో ఏవైనా సరే కొద్దిగా పెరగాలి. అట్లాగా మనం పెంచుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. అయితే మన ఎర్నింగ్స్ ఏదైతే ఉన్నాయో మన సంపాదన ఏదైతే ఉందో దాన్ని మనం 4 భాగాలుగా అయితే డివైడ్ చేసుకొని దాంట్లో ఒక పార్ట్ ఏమో అవసరాలు అంటే నీడ్స్, మనకి అవి లేకపోతే మనకు కుదరదు కాబట్టి నీడ్స్కి ఒక 50%, తర్వాత పొదుపు సేవింగ్స్తో మనం ఒక 30%, తర్వాత అత్యవసరాలకి ఒక 10%, కోరికలకు ఒక 10%, అలాగా మనము 4 విధాలుగా డివైడ్ చేసుకొని అయితే మన సంపాదించే ఏదైతే ఉందో దాన్ని అయితే ఖర్చు అయితే పెట్టుకుందాము. మనం అవసరాల కోసం 50% అవసరాల కోసం పెట్టుకున్నాము అంటే ఏమేమి అవసరాలు, మనం ఇంటి అద్దె కట్టాలనుకోండి, ఇంటి అద్దె, తర్వాత మన సరుకులు, కూరగాయలు ఇవన్నీ, తర్వాత మనం ఇంకేదైనా ఇంటి లోను కానీ లేదంటే ఇంకేదైనా తీసుకుని ఉన్న వాళ్ళైతే కనుక ఆ ఈఎంఐ కూడా ఈ 50%లోనే వెళ్ళేటట్టు చూసుకుంటే, తర్వాత కరెంట్ బిల్లు, తర్వాత పెట్రోల్ ఖర్చులు, ఇంకా మనకి పిల్లలు ఉన్నట్టయితే కనుక పిల్లల స్కూల్ ఫీజులు, ఇంకా లేదు ఏదైనా ఆ నెల మనకి మ్యారేజెస్ ఏదైనా తగిలినా అప్పుడు వాటికి ఇచ్చే గిఫ్ట్స్, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నీడ్స్ నుంచి ఖర్చు పెట్టేటట్టు అయితే ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఈ గిఫ్ట్స్ అలాంటి వాటిని మనం స్కిప్ చేయలేము. ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి మనం గిఫ్ట్స్ తీసుకొని ఉండొచ్చు, మళ్ళీ కంపల్సరీ మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళది గిఫ్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి అలాంటి వాటిని స్కిప్ చేయలేం. కాబట్టి వాటిని కూడా మనం ఈ నీడ్స్లోంచే మన నీడ్స్కి పెట్టుకున్న 50%లోంచే ఖర్చు పెట్టడానికి అయితే ప్రయత్నిద్దాం. తర్వాత మనం సేవింగ్స్ అయితే ఖచ్చితంగా మనం సంపాదించే సంపాదనలో మనం ఖచ్చితంగా 30% అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాల్సిందే. మనం ఎంత తక్కువ సంపాదిస్తున్నా కూడా మనం అందులో 30% పొదుపు అయితే చేసుకోవాలి. పొదుపు కోసం మనం పీపీఎఫ్లో చేసుకోవచ్చు, లేదంటే ఎస్ఎస్వైలో, ఒకవేళ ఆడపిల్లలుగా ఉన్నట్టయితే వాళ్ళ పేరు మీద కడుతున్నట్లయితే కనుక ఎస్ఎస్వైలో పొదుపు చేసుకోవచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టచ్చు, లేదంటే చిట్స్ వేసుకోవచ్చు, ఎల్ఐసీల్లో కట్టుకోవచ్చు. అలాగా మనం సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు. మనము సేవింగ్స్ చేసుకున్నప్పుడు కూడా ఒక 10% లాంగ్ టర్మ్ సేవింగ్స్కి చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకో 20% షార్ట్ టర్మ్ సేవింగ్స్ అయితే చేసుకోండి. అలా అంటే మనం పొదుపు కోసం పెట్టుకున్న ఆ 30%లోనే ఒక 10% లాంగ్ టర్మ్కి, ఒక 20% షార్ట్ టర్మ్కి పొదుపు అయితే చేసుకోండి. 10% లాంగ్ టర్మ్కి ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనేవి
మనకి చాలా నాళ్ళ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత లేదంటే ఒక 5 సంవత్సరాలు పైబడి అట్లాగా మనం ఈ సేవింగ్స్ చేసుకున్నాం. దాంట్లో మనం తక్కువ అమౌంట్ మనం పొదుపు చేసుకున్నాం, మనకి వచ్చే అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ సేవింగ్స్ మనం పెట్టుకున్న దాంట్లో సేవింగ్స్లో 30%లో 10% మాత్రమే లాంగ్ టర్మ్ సేవింగ్స్ పెట్టుకుందాం. తర్వాత మనం అత్యవసరాలకి ఇంట్లో 10% అనేది మనకి అందకంట ఎక్కడో చోట లోపలికి పెట్టేసి ప్రతి నెల 10% అత్యవసరానికి పక్కన పెట్టుకుందాం. ఈ అత్యవసరాలలో మనం వీటిని స్కిప్ చేయడానికి అస్సలు కుదరదు. సో మనం అలా అని చెప్పి ఆ టైంలో మనకి అత్యవసరం పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైంలో మనం ఎవరి దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళకుండా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా, లేదంటే మన ఇంట్లో ఏదైతే ఎలక్ట్రానిక్స్ కానీ ఏమైనా ఉన్నాయి అవి రిపేర్లు వచ్చినాయి చేయించాలి, అలాంటి ఖర్చులు వేటికి కూడా మనము వాటిని స్కిప్ చేసుకోవడానికి కుదరదు. సో అందుకని ప్రతి నెల 10% మనం పక్కన పెట్టుకున్నట్లయితే ఏదైనా ఒక నెల మనం 10% పెట్టుకున్నాము, ఏదైనా ఒక నెల ఖర్చు అవ్వలేదని వాటిని తీసేసి మనం వచ్చే నెల ఖర్చు పెట్టేయడం, అలాంటి పిచ్చి పనులు ఏమి చేయకుండా ఆ 10% మళ్ళీ తర్వాత నెల కూడా ఇంకో 10% యాడ్ చేయడమే. అంతేగాని వాటిని మాత్రం ఇంకా తీయకుండా డిస్టర్బ్ చేయకుండా అట్లాగే ఉంచుకుందాం. ఒకవేళ ఇలాగ ఎమర్జెన్సీ కోసం మనం పెట్టుకున్న ఈ 10% ఏదైతే ఉందో అది ఒక 6 నెలలు భగవంతుడి దయ వల్ల ఎలాంటి అనవసరమైన ఖర్చులు రాలేదనుకోండి, అప్పుడు ఒక 6 నెలల వరకు ఆ డబ్బులు మనతోనే ఉండిపోయినాయి అంటే అవి ఒక 10,000 రూపాయలు అయినట్లయితే దాన్ని తీసుకెళ్ళి సైలెంట్గా ఎఫ్డి వేసేసి పక్కన ఉంచేద్దాం. ఇంకా నిజంగా మనకి ఎప్పుడైనా అవసరం అయితే కనుక అవి క్యాన్సిల్ చేసుకొని మనం తెచ్చుకోవడానికి ఉంటుంది. కాబట్టి తర్వాత మనం వాంట్స్కి మనకి ఏవైతే కోరికలు ఉంటాయో వాటిని తీర్చుకోవడానికి ఓన్లీ 10% మాత్రమే ఉంచుకుందాం. ఈ వాంట్స్కి మనం పెట్టే 10% కూడా దేనికి ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనము ఒక 2 నెలల జీతం ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి ఒక 2 నెలల జీతం మన బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఈ కోరికలకి ప్రతి నెల మనం 10% ఖర్చు అయితే పెడదాం. లేదు మనకి ఎమర్జెన్సీ ఫండ్ మనం 2 నెలల జీతం ఏదైతే ఉందో మనం నెలకి 20,000 సంపాదిస్తున్నామో అప్పుడు మనకి 20,000 ప్లస్ 20,000 అంటే 40,000 రూపాయలు మనకి ఎమర్జెన్సీ ఫండ్గా బ్యాంక్లో ఉండాలి. లేదు అనుకుంటే కనుక ఈ కోరికల కోసం మనం పెట్టే 10% ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేసుకొని ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ కోరికలు అనవసరమైన ఖర్చులు, కోరికలు అంటే ఇవి లేకపోయినా మనకి నడిచిపోతుంది, కానీ ఇవి పెడతాం అంటే షాపింగ్స్కి వెళ్ళడం అలాంటి ఎక్సెట్రా ఖర్చులు ఏదైతే ఉన్నాయో వాటి కోసం మనం పెట్టే ఖర్చులు ఈ మనకి 2 months శాలరీ ఏదైతే ఉందో అది మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న తర్వాత మాత్రమే వీటి కోసం మనం స్పెండ్ చేద్దాం. మనము సేవింగ్స్ కోసం 30% సేవింగ్స్ చేసుకోవడం కోసం పెట్టుకుందాం అనుకున్నాం. అంటే అది మనం ఒకవేళ 20,000 జీతం సంపాదిస్తున్నట్టయితే కనుక దాంట్లో 6,000 30% అంటే దాంట్లో 6,000 రూపాయలు మనము సేవింగ్స్ చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. మనం అంతే సంపాదిస్తున్నాము, ఒక 70% సంపాదిస్తున్నాం అనుకోండి, మిగతా 30% మనం సంపాదించట్లేదు అనుకోండి, వాటిని సేవింగ్స్లో అయితే పెట్టుకోండి. తర్వాత ఒకవేళ 30,000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి, 9,000 రూపాయలు ఖచ్చితంగా పొదుపు చేయాలి. 9,000 కంటే తక్కువ అయితే చేయకూడదు, ఎక్కువ చేసినా పర్వాలేదు. కానీ అలాగే ఒకవేళ 40,000 సంపాదిస్తున్నట్టయితే 12,000 రూపాయలు తప్పకుండా పొదుపు చేయాలి. అదే 50,000 సంపాదిస్తున్నట్టయితే 15,000 రూపాయలు, అదే 60,000 సంపాదిస్తున్నట్టయితే 18,000 రూపాయలు అయితే ఇంకా మనము ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం ఈ ఇయర్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది చూద్దాం. ఫస్ట్ మనము కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం, చక్కగా ఫ్రెష్గా ఏదైనా ఈ సంవత్సరం నుంచి ఏదైనా ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి. ఆ టార్గెట్ ఒక భర్త ఒక భార్య పెట్టుకోకుండా భార్య భర్త ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మన ఇన్కమ్ని బట్టి మనము ఈ సంవత్సరం ఇన్ని కాసులు బంగారం కొనాలనో, లేదంటే ఇంత స్థలం కొనాలనో, లేదంటే హౌస్ కట్టుకోవాలనో ఈ సంవత్సరానికి అయితే అయిపోదు. ఈ స్థలం కానీ ల్యాండ్ కానీ ఒక 2 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా అలాగా పెద్దది ప్లాన్ చేసుకున్నప్పుడు అలాగా ఎక్కువ టైం తీసుకొని ప్లాన్ చేసుకోండి. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కూర్చొని ప్లాన్ చేసుకుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇద్దరికి కూడా తెలుస్తుంది, మనము మన గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడానికి మనం కష్టపడుతున్నాం కాబట్టి మనం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి అని చెప్పి భార్యాభర్త ఇద్దరం కూడా ఫిక్స్ అవుతాం. లేదంటే కనుక మనం ఏంటంటే ఒకళ్ళమే ఫిక్స్ అయ్యామనుకోండి, హస్బెండ్ ఒక్కళ్ళే ఫిక్స్ అయ్యారనుకోండి, ఆయనకి మాత్రమే కష్టం తెలుస్తుంది, ఆయన మాత్రమే రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. మనకి ఏమీ తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే చిన్న ఖర్చే కదా, ఈ చిన్న ఖర్చే ఏమవుతుంది అని చెప్పేసి అనవసరమైన ఖర్చులు పెడతా ఉంటాం. అలా కాకుండా ఇద్దరు కలిసి కూర్చొని ఇలా మాట్లాడుకొని ఇలాగ టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటే కనుక మనం తొందరగా టార్గెట్ని రీచ్ అవ్వగలగడానికి ప్రయత్నిస్తాము. ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తాన్ని తగ్గించుకుంటాము.
అట్లాగే మనం ప్రతిరోజు ప్రతి నెల పెట్టే ఖర్చులన్నీ కూడా ఒక బుక్లో అయితే నోట్ చేసుకుందాం. అది నోట్ చేసుకుంటే కాదు, ప్రతి నెల మనం ఈ నెల ఖర్చు పెట్టిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ నెల నోట్ చేసుకుంటాం కాబట్టి వచ్చే నెల మనం తప్పకుండా స్టార్టింగ్ 2-3 తారీఖుల్లోనే మనము ఏవైతే ఖర్చులు పెట్టామో అన్నిటికీ కూడా ఒక్కసారి అందులో అనవసరమైన ఖర్చులు ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి చూసుకోండి. తర్వాత అందులో ఎక్కువగా ఏదైతే ఖర్చు పెడతామో ఆ అమౌంట్ చూసుకోండి. ఆ అమౌంట్లో మనం ఏదైనా తగ్గించగలమా అని చెప్పి ఒక్కసారి అయితే ఆలోచించండి. ఇంకొచ్చేసి ఆన్లైన్ షాపింగ్స్, లేదంటే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తారు. అట్లాగా రోజు కూడా మనం చూస్తూనే ఉంటాం. మన సందులోకి రోజు ఒక 2-3 వస్తూ ఉంటారు. పార్సల్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇరింటి వాళ్ళకో పొరుగింటి వాళ్ళకో చూస్తాము. అలాంటి ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి చాలా తక్కువ చేసుకోవడానికైతే ప్రయత్నించండి. అట్లాగే మన దాంట్లో కనుక ఫోన్లో కనుక ఇంకా యాప్స్ ఉన్నట్టయితే కనుక ఉంటాయి కదా, ఆన్లైన్ షాపింగ్ యాప్స్, అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని అలాగా యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు అర్జెంటుగా ఆఫ్లో పెట్టుకోండి. అలాగా ఆఫ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ నోటిఫికేషన్ కనిపించదు, అది వెంటనే మనం ఓపెన్ చేయము ఆ యాప్స్. అలాగా ఒకవేళ నోటిఫికేషన్ ఆన్లో ఉన్నట్టయితే కనుక అవి ఆఫర్స్ ఉన్నాయని, అవి ఉన్నాయని, ఇవి ఉన్నాయని మనకి మెసేజ్ అనేది బయట కనిపిస్తుంది. కాబట్టి వెంటనే వాటిని ఓపెన్ చేసి ఏదో ఒకటి బుక్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. అప్పుడు మనం అనవసరంగా ఖర్చు పెట్టినట్టు మనకి ఏంటంటే 100 రూపాయలే కదా, 200 రూపాయలే కదా, 300 రూపాయలే కదా అనుకొని అవి బుక్ చేసేస్తాము. కానీ అవి అన్ని వందలు కలిపి వేలు అవుతాయి. సో ఇలాంటి షాపింగ్స్ అయితే మనం ఈ సంవత్సరం కట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. తర్వాత మనం మ్యాక్సిమము ఆన్లైన్లో పేమెంట్స్ చేయకుండా క్యాష్ పేమెంట్స్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఏవైనా సరే క్యాష్ పేమెంట్స్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఆన్లైన్లో అనేసరికి మనకి మనీ వాల్యూ అంతగా తెలియదు. సో క్యాష్ అంటే మన చేతితో ఇస్తున్నసరికి మనకి కొద్దిగా బాధ అనిపిస్తుంది. అబ్బా ఇన్ని వేలు ఇస్తున్నావా అనిపిస్తుంది. అందుకని మనం ఆన్లైన్ పేమెంట్స్ని కట్ చేసి మనం ఏదైతే ఉన్నాయో ఏవైనా కొన్నా చేసినా డబ్బులే ఇద్దాం చేత్తో. తర్వాత చిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మన సేవింగ్స్లోని ఈ చిట్స్ని కూడా భాగం చేసుకుందాం. అట్లాగే మనం ఒకవేళ ఓన్ హౌస్ కనుక ఉన్నట్లయితే మనం ఖర్చుల కోసం పెట్టుకున్న, నీడ్స్ కోసం పెట్టుకున్న 50%ని ఇంకా కొద్దిగా తగ్గించి సేవింగ్స్ అయితే చేసుకుందాం. ఎందుకంటే మనం ఇంటద్ది అవి కట్టక్కర్లేదు కాబట్టి వాటిని సేవింగ్స్లో పెట్టుకుందాం. ఇంకా మ్యాక్సిమము కుదిరితే కనుక ప్లాంట్స్ని పెంచుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అంటే ప్లాంట్స్ని పెంచుకోవడానికి మేము అద్దెంట్లో ఉంటున్నాము, మాకు కుదరదు అంటారు. అలా ఏం లేదు, మనకి చిన్న ప్లేస్ ఉన్న ఆ ప్లేస్లో కూడా మనం కుండీలు పెట్టుకోవచ్చు. మన ఇంటి ముందు చిన్న గుమ్మం ఉన్న ఆ గుమ్మంలో కూడా కుండీలను పెట్టుకోవచ్చు. పెట్టుకొని దాంట్లో టమాటా మొక్కలు, తర్వాత పచ్చిమిర్చి, వంకాయ ఇలాంటివి అయితే కొద్దిగా కుండీల్లో కూడా ఈజీగానే పెరుగుతాయి. ఎందుకంటే టమాటా, పచ్చిమిర్చి ఇలాంటివి మనం ఎక్కువగా కూరగాయల్లో వాడుతూ ఉంటాం కాబట్టి వీటిని మనం మొక్కల్ని పెంచుకోవడం వల్ల మనకి ఈ ఖర్చు అనేది తగ్గుతుంది. లేదు మన సొంత ఇల్లే ఇంకా కొద్దిగా మనకి ప్లేస్ ఉంది అనుకుంటే కనుక చక్కగా బీరకాయ అని, లేకపోతే కాకరకాయ అని ఇలాంటి మొక్కలు ఏవైతే ఉంటాయో పాకుతాయి కాబట్టి వాటిని కూడా వేసుకుందాం. అలాగా మనం కూరగాయల ఖర్చులు మనం రోజు తప్పదు. కూరగాయల ఖర్చు, పాలు, కూరగాయలు ఇలాంటి ఖర్చు తప్పదు. పాలు అంటే ఇంకా మనకు తప్పదు కాబట్టి ఇలాంటి కూరగాయల ఖర్చులు అయినా సరే మనం తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఆకుకూరలు అయితే చక్కగా మనం చిన్న కుండీలో వేసినా సరే ఆకుకూరలు మెంతికూర అని, తర్వాత బచ్చల కూర అని ఇవి ఈజీగా అయితే వస్తున్నాయి. ఇంకా తోటకూర, గోంగూర కూడా అవి మనం ఒక 2-3 కాళ్ళు అట్లాగా ముదిరిపోయే వరకు వదిలేస్తే కనుక చక్కగా వాటి నుంచి మళ్ళీ విత్తనాలు కూడా వస్తున్నాయి. మనం సపరేట్గా విత్తనాలు కూడా కొనక్కర్లేదు. ఆ విత్తనాలు తీసుకెళ్ళి మట్టిలో వేస్తే మళ్ళీ మనకి అగైన్ మొక్కలు వస్తాయి. ఇట్లాగా మనం కూరగాయల ఖర్చును కూడా తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. తర్వాత మనకి పెట్రోల్ ఖర్చు, ఆ పెట్రోల్ ఖర్చును కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎలా అంటే మనకు దగ్గరగా ఉన్న ప్లేసెస్ని నడిచి వెళ్ళడం చేయడం అట్లాగా పెట్రోల్ ఖర్చును కూడా తగ్గించుకోవడానికి ఇంకోటి ఏంటంటే బ్యాంక్ వాళ్ళు చక్కగా మనకి ఫోన్ చేసి మన క్రెడిట్ స్కోర్ బాగుందనో లేకపోతే ఇంకోటి బాగుందనో మనకి ఈ ఒక 50,000 రూపాయలకో లేదంటే 1,00,000 రూపాయలకో క్రెడిట్ కార్డు ఇస్తాము తీసుకోండి అది ఇది అని చెప్పేసి మన వాళ్ళ మాటలతోని ఇది చేసి మన క్రెడిట్ కార్డ్ ఇచ్చినా సరే వద్దు అని చెప్పండి. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఉన్న కాంచి కూడా మన దగ్గర డబ్బులు ఉన్నాయిలే, ఈ డబ్బులకి మనం ఏదైనా ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనం అనుకుంటాం. అలాగే ఈ క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు కదా అని తీసుకొని అనవసరమైన ఛార్జీలు అవి ఇవి కట్టి అక్కడ కూడా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఫోన్స్ కూడా మనం ఎలా అంటే ఆన్లైన్లో ఆఫర్లో ఉన్నాయి అని చెప్పేసి బిగ్ బిలియన్ డే అది ఇది అని చెప్పి ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి ఇలా వాటి మీద ఫోన్లు కొనడం, వాటికి ఈఎంఐలు కట్టడం ఇలాంటివి కూడా మనం స్కిప్ చేయడానికి అయితే ఈ సంవత్సరం ప్రయత్నిద్దాం.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.